ఓటీటీ ప్రపంచంలో కింగ్ అనంటే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చే పేరు ఇంటర్నేషనల్ లెవెల్‌లో నెట్‌ఫ్లిక్స్. అలాంటి నెట్‌ఫ్లిక్స్ మొత్తం ఓటీటీకే కింగ్. కానీ అది కింగ్ అవ్వాలంటే దాని బిజినెస్ స్ట్రాటజీలు ఏ విధంగా రన్ చేసింది? బిహైండ్ ద వర్క్ ఏం జరిగింది? అసలు నెట్‌ఫ్లిక్స్ ఈ విధంగా నిలబడడానికి ముఖ్యమైన అంటే బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి? మనతో మాట్లాడడానికి బిజినెస్ అనలిస్ట్ గాని లేదా బిజినెస్ కోచ్ అనొచ్చు రాజేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్ నెట్‌ఫ్లిక్స్ గురించి మనం చాలా వింటాము. అవును. ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్న పేరు. యెస్. అలాంటి నెట్‌ఫ్లిక్స్ కింగ్ ఆఫ్ ద ఓటీటీ అని అనొచ్చు. అవును. అది అంటే ఆ బిజినెస్ ఎలా ఫార్మ్ అయింది? ఎలా రన్ చేశారు? అది నిలబడడానికి బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? సో, రవి గారు, మనం ఏదైనా సక్సెస్ అయిన తర్వాత మన దాకొచ్చిద్ది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అయితే నెట్‌ఫ్లిక్స్ అనేది ఒక్క రోజుల్లో సక్సెస్ అయిన కంపెనీ కాదండి. ఓకే. ఇది చాలా అంటే నిజం చెప్పాలంటే బ్యాంక్రప్ట్‌కెళ్ళి నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి పుంజుకున్న సంస్థ అనమాట. ఓకే. సో, ఇక్కడ నుంచి మనం ఏం టేక్ అవేస్ తీసుకోవచ్చు అంటే హ్మ్. ఒక మనం ఏమనుకుంటామంటే వాళ్ళకేరా ఏదైనా పట్టుకుంది అల్ల బంగారం అనుకుంటాం. హ్మ్. బయట నుంచి చూసి. అవును. నెట్‌ఫ్లిక్స్ లోపలికెళ్తే హ్మ్. వీళ్ళు అసలు స్టార్టింగ్‌లో ఏం చేశారంటే డీవీడీలో పోస్ట్ మనం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే హ్మ్. మనకి పోస్ట్ ద్వారా ఆ సినిమా పంపించేవాళ్ళు. ఓకే. ఆ! మళ్ళీ అదే ఎన్వలప్ కవర్‌లో మనం తిరిగి పంపిస్తే ఆహా! మనం ఇంకో సినిమా ఇచ్చేవాళ్ళనమాట. సూపర్. ఆ! సో, పర్వాలేదు బానే రన్ అయితుంది. హ్మ్. అయితే ఇది కొంచెం స్పీడ్ తక్కువగా ఒక 2-3 డేస్ వెయిట్ చేయాలి. అవును. బ్లాక్ బస్టర్ అని అప్పట్లో వీళ్ళ కాంపిటీషన్ వచ్చింది నెట్‌ఫ్లిక్స్‌కి. ఓకే. వీళ్ళేం చేశారు, ఒక 9,000 స్టోర్‌లు ఓపెన్ చేశారు. హ్మ్. అమెరికా వ్యాప్తంగా. హ్మ్. ఓపెన్ చేసి మీకు ఏ సినిమా ఎవరు కావాలో బ్లాక్ బస్టర్ వాళ్ళు. బ్లాక్ బస్టర్ కంపెనీ వాళ్ళు హ్మ్. రెంట్‌కిచ్చేవాళ్ళు. జస్ట్ వాకిన్ అవ్వడం, వాళ్ళకి నచ్చిన సినిమా తీసుకెళ్ళడం, మళ్ళీ అది చూసేయడం, మళ్ళీ తిరిగి ఇవ్వడం. హ్మ్. ఈ కాన్సెప్ట్ ఏమైందంటే నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిపోయింది. హ్మ్. దెబ్బకి నెట్‌ఫ్లిక్స్ బిజినెస్ మొత్తం బ్లాక్ బస్టర్‌కి షిఫ్ట్ అయిపోయిందనమాట. ఓకే. ఇంక నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేశారు, ఇలా అయితే మనం సర్వైవ్ అవ్వడం కష్టం. హ్మ్. బ్లాక్ బస్టర్ వాళ్ళకే డీల్ కుదుర్చుకున్నారు. ఓకే. మేము మమ్మల్ని కనీసం $50 మిలియన్ మీరు బై చేయండి. హ్మ్. మా కస్టమర్ డేటాబేస్ కూడా చాలా ఉంది అని చేయడం అంటే ఒక నవ్వు నవ్వి మాకొద్దులే మీతో అని హ్మ్. ఎగతాళిగా మాట్లాడారనమాట. ఓకే. సో, అప్పుడప్పుడే ఇంటర్నెట్ గ్రో అవుతుంది. ఓకే. ఈ నెట్‌ఫ్లిక్స్ ఏం చేశారంటే వీళ్ళు టీమ్ మొత్తం సమావేశమై ఇలా అయితే కష్టం మనం సర్వైవ్ అవ్వడం. హ్మ్. నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఒక ఐడియా వచ్చింది వాళ్ళలో. ఇంటర్నెట్ ఎలానో గ్రో అవుతుంది. మనం ఇది డీవీడీలో ఆన్‌లైన్‌లోనే చూసేటట్లు ఓకే. స్ట్రీమింగ్ ద్వారా స్ట్రీమింగ్. ఆ! అనే ఐడియా అప్పుడొచ్చిందనమాట వాళ్ళకి. హ్మ్. అయితే ఇంటర్నెట్ మనంత ఫాస్ట్‌గా లేదు. అవును. వీళ్ళేం చేశారు, టెక్నాలజీని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఓకే. అంతలోకి ఇంటర్నెట్ కూడా స్పీడ్ గ్రో అవుతూ వచ్చింది. ఓకే. సో, వీళ్ళ ప్లాట్‌ఫార్మ్‌కి ఈ స్ట్రీమింగ్ అనేది యాడ్ అయ్యి హ్మ్. సబ్స్క్రిప్షన్ మోడల్‌లోకెళ్లారు వీళ్ళు. ఓకే. ఇంక అసలు ఆ ప్లాట్‌ఫార్మ్ చిన్నగా సక్సెస్ అవ్వడం మొదలుపెట్టి హ్మ్. లాస్ట్‌కి డీవీడీస్ అనేది అవుట్‌డేట్ అయ్యి ఓకే. బ్లాక్ బస్టర్ ఏమో బ్యాంక్రప్సీ అయిపోయిందనమాట. ఓకే. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ చూస్తే హ్మ్. ఇంటర్నెట్‌లో ఉంది. అంటే వీళ్ళు ఫ్యూచర్‌ని ముందుగానే పసిగట్టారు కాబట్టి హ్మ్. ప్రపంచాన్ని శాసిస్తుంది. ఓకే. సో, ఇంగా ఎన్నో వేల వెబ్ సీరీస్‌లు, సినిమాలు, అవును. క్వాలిటీలు, హెచ్‌డీ ఏదన్నా ప్రింట్స్, హైలీ క్వాలిటీ మూవీస్ చూడాలంటే నెట్‌ఫ్లిక్సే. నెట్‌ఫ్లిక్స్ హ్మ్. ఫస్ట్ గుర్తొచ్చేది. హ్మ్. సో, ఈ విధంగా అంటే బిజినెస్ వీళ్ళు సక్సెస్ అవ్వడానికి ఒక్క రోజులో సక్సెస్ అయింది కాదు. ఓకే. ఇలా స్టెప్ బై స్టెప్ అవుతూ వచ్చినాయి. ప్లస్ మీరు చెప్పిన దాంట్లో ఇంకో స్టోరీ కూడా మనం తీసుకొచ్చాం. అంటే మనం ఫెడ్ ఔట్ అవుతున్నామంటే మనం అప్‌డేట్ కావాలి ఎంబడే. అప్‌డేట్ కావాలి. ఆ! యెస్, కరెక్ట్. అప్‌డేట్ సో, అయ్యి ఎంబడే జాగ్రత్త పడితే మన బిజినెస్. ఆ! మన ఇండియాలో ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి. ఎంతోమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. ఒక చిన్న ఇష్యూ రాంగానే కొంచెం డౌన్ ఫాల్ అంటే ఒక డీమోటివేట్ అవుతారు. సో, ఇలాంటియన్నీ ఎప్పుడైతే వాళ్ళకి బ్రెయిన్‌లో ఉంటాయో హ్మ్. దానికి తగ్గట్లు వాళ్ళ బిజినెస్‌ని మార్చుకొని స్టెప్స్ తీసుకుంటారండి. ఓకే. తీసుకోవడం వల్ల మన ఇండియా ఎకానమీ, ఇండియా పవర్ అంటే ఇండియా యూత్ అనేది ప్రపంచంలోనే నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. ఓకే. ఇంక ఎవరు లేరు. హ్మ్. జనాభా పరంగా మన యూత్ మనకున్న నంబర్ పరంగా. సో, ఓకే. ఎలా వీళ్ళ మైండ్‌సెట్ కూడా ఎంటర్‌ప్రెన్యూర్ మైండ్‌సెట్. ఓకే. ఒక బిజినెస్‌ని రన్ చేయాలనే మైండ్‌సెట్. వీళ్ళందరికీ ఇయన్నీ తెలుస్తే ఆటోమేటిక్‌గా ఛాలెంజెస్ వచ్చినప్పుడు వాళ్ళ బిజినెస్‌లో గూడా హ్మ్. వాటిని అధిగమించి గ్రో అవుతారనమాట. ఓకే. ఓకే. నైస్ సార్. చాలా మంచి బిజినెస్ స్ట్రాటజీ చెప్పారు. యెస్. సో, ఇది సో, నెట్‌ఫ్లిక్స్ ఏ విధంగా అంటే ఒక ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏ విధంగా ఏలుతుందో, బిజినెస్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని రాజేష్ చెప్తున్నారు. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కోసము, బిజినెస్ స్ట్రాటజీస్ కోసము కీప్ వాచింగ్ పల్లవి టీవీ.